హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ ఏప్రిల్ నెల పెన్షన్ల గురించి అతి ముఖ్యమైన సమాచారం తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు మరియు ఉపాధ్యాయుల ఉద్యోగులకు ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్లు మరియు జీతాల చెల్లింపుల గురించి కీలకమైన సమాచారం అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా పెన్షనర్ల విషయంలో లైఫ్ సర్టిఫికేట్ ప్రామాణీకరణ, ఉద్యోగుల విషయంలో బిల్లుల ప్రాసెసింగ్ స్థితిపై కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే ఉన్నాయి. పెన్షనర్లకు కీలక సూచన: ఏప్రిల్ నెల పేసిప్స్ స్థితి. పేసిప్స్ జనరేషన్. ఏప్రిల్ నెలకు సంబంధించిన పేసిప్స్ చాలా వరకు జనరేట్ కాబడ్డాయి. ఇకపోతే లైఫ్ సర్టిఫికేట్ ప్రాముఖ్యత. ఈ నెల పేసిప్స్లకు ఒక ప్రత్యేకత ఉంది. ఒకవేళ మీ ఏప్రిల్ నెల పేసిప్స్ జనరేట్ కాకపోయినట్లయితే మీరు గతంలో సమర్పించిన లైఫ్ సర్టిఫికేట్ విజయవంతంగా ప్రామాణిక వ్యాలిడేట్ అయిందా లేదా, అంటే సక్సెస్ఫుల్గా ఈ అప్లికేషన్ అనేది ప్రాసెస్ అయిందా లేదా అనేది అర్థం చేసుకోవాలి. తక్షణ చర్య: లైఫ్ సర్టిఫికేట్ వ్యాలిడేట్ కానివారు కారణంగా పేసిప్స్ జనరేట్ కానివారు ఏప్రిల్ నెల పెన్షన్ నిలిపివేయబడుతుంది. ఇలాంటి పరిస్థితులు ఎదురైన పెన్షనర్లు ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే తమ సంబంధిత ట్రెజరీ కార్యాలయానికి వెళ్ళాలి. అక్కడ తమ పెన్షన్ ఆగిపోయిన విషయాన్ని, లైఫ్ సర్టిఫికేట్ సమస్యను వివరిస్తూ ఒక తెల్ల కాగితంపై అర్జీ రాసి సంబంధిత అధికారి ఎస్టీఓ గారికి సమర్పించాలి. ఈ విధంగా వెంటనే స్పందించి అర్జీ సమర్పించడం ద్వారా కనీసం బకాయిలతో సహా, అంటే అరియర్లతో సహా మే నెల నుండి పెన్షన్ చెల్లింపులు పునరుద్ధరించబడే అవకాశం ఉంటుంది. తనిఖీ ఆవశ్యకత. కావున పెన్షనర్లందరూ తమ ఏప్రిల్ నెల పేసిప్స్ జనరేట్ అయిందో లేదో సంబంధిత వెబ్ పోర్టల్ ద్వారా లేదా యాప్ ద్వారా తక్షణమే తనిఖీ చేసుకోవాలని అయితే సూచించడమైనది. ఉద్యోగుల జీతాల బిల్లుల పరిస్థితి. బిల్లుల ప్రాసెసింగ్. ఉద్యోగులు ఏప్రిల్ నెల జీతాల బిల్లులకు సంబంధించి డీడీఓల ద్వారా ట్రెజరీలకు సమర్పించబడ్డాయి మరియు ప్రాసెస్ చేయబడుతున్నాయి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరు సబ్ ట్రెజరీ పరిధిలోని మండల విద్యాశాఖకు చెందిన ఒక ఉద్యోగి జీతం బిల్లులను పరిశీలించినట్లయితే ఈ విధంగా ఏప్రిల్ 24వ తేదీన డీడీఓ వద్ద అయితే బిల్లు ప్రాసెస్ చేయబడినది. అలాగే ఏప్రిల్ 24న సీనియర్ అకౌంటెంట్ వద్దకు చేరింది. ఏప్రిల్ 25న సీనియర్ అకౌంటెంట్ ద్వారా ప్రాసెస్ చేయబడింది. ఏప్రిల్ 25న ఏటీఓ అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ వద్దకు చేరింది. ఏప్రిల్ 27న ఏటీఓ ద్వారా ప్రాసెస్ పూర్తి అయినట్టు తెలుస్తోంది. ప్రధాన అవరోధం ఫండ్ క్లియరెన్స్. అయితే ట్రెజరీ స్థాయిలో బిల్లులు ప్రాసెస్ పూర్తి అయినప్పటికీ కూడా చాలా బిల్లులు పేమెంట్ స్టేటస్ ప్రస్తుతం వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో ఉన్నట్టు చూపిస్తోంది. ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే కాదు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక శాఖలకు చెందిన ఉద్యోగుల జీతాల బిల్లుల పరిస్థితి ఇలాగే ఉంది. సో వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో నిలిచిపోయాయి. అంటే బిల్లులు సాంకేతికంగా ఆమోదం పొందినప్పటికీ ప్రభుత్వ ఖజానా నుండి అవసరమైన నిధులు విడుదల కాలేదని అర్థము. ఇక చెల్లింపుల అంచనా మరియు సమయం. ప్రస్తుత సమాచారం మరియు బిల్లుల ప్రాసెసింగ్ స్థితిని బట్టి ఏప్రిల్ నెలకు సంబంధించిన జీతాలు మరియు పెన్షన్లు మే నెల 2 లేదా 3వ తేదీల్లో లబ్ధిదారుల ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉంది అని అంచనా వేయబడుతోంది. అయితే ఈ చెల్లింపులు పూర్తిగా ప్రభుత్వ నిధుల లభ్యత మరియు సకాలంలో ఫండ్ క్లియరెన్స్ జరగడంపై ఆధారపడి ఉంటాయి. పెన్షనర్లు తమ పేసిప్ స్టేటస్ను వెంటనే చెక్ చేసుకోవాలని, సమస్య ఉంటే ట్రెజరీని సంప్రదించాలని సూచించడమైనది. ఉద్యోగులు తమ జీతాల బిల్లుల ఫండ్ క్లియరెన్స్ దశలో ఉన్నాయని గమనించాలి. చెల్లింపులు మే మొదటి వారంలో జరిగే అవకాశం ఉన్నప్పటికీ నిధుల విడుదల ప్రక్రియపై ఆధారపడి ఉంటుంది. సో ఏపీ ఉద్యోగ పెన్షన్ల జీతాల పెన్షన్ల తాజా సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. ఏప్రిల్ నెలకు సంబంధించి జీతాల పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ అయితే మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.